ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ను మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజనవేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫై. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇలా ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలనలాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళన,